వాళ్ళు మిమ్మల్ని ఇలా కప్పుపెట్టుకొని ఎంత బాధ్యతగా పెంచుంటారో అవన్నీ ఆలోచించరా అసలు? మీకేం కాబట్టదా అవన్నీ గూడా? కొంచెం ఆలోచించండి. మెచ్యూ లవ్ చేసేంత మెచ్యూరిటీ వచ్చినప్పుడు పేరెంట్స్ గురించి ఆలోచించేంత మెచ్యూరిటీ లేదా మీకు? అట్లంటే మీరసలు మనుషులే కాదు నా దృష్టిలో. అమ్మా, నాన్న గురించి ఆలోచించని వాళ్ళు నా దృష్టిలో మనుషులే కాదసలు. వాళ్ళు ఇంక ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. నా దృష్టిలో చచ్చిపోయినట్టే. నాన్న వాళ్ళని చూసుకోలేక అమ్మా, నాన్నని బాధపెట్టే వాళ్ళు అసలు మనుషులే కాదు. వాళ్ళు చచ్చిపోయినట్టే నిజంగానే. ఎందుకు అట్లాంటివన్నీ చేస్తున్నారసలు? ఏం కావాలని ఏ సమాజానికి అసలు సమాజం ఎటుపోతుందో అర్థమవుతోందా మీకు? ముందు ఎట్లా ఉండేది? ఎంత పద్ధతిగా ఉండేది? అసలు ఎ చదువు చదువు అనేసి సంస్కారాన్ని మర్చిపోతున్నారేం? చదువు సంస్కారాన్ని గాని సంస్కారహీనుల్ని చేయకూడదు. అది గుర్తుపెట్టుకోండి. మనం ఎంత చదివినా ఎక్కడి నుంటొచ్చాము? మన ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? మన అమ్మా, నాన్న ఏంటి? మనం ఏం జేస్తున్నాము? మనం ఏం జేస్తే మన అమ్మ, నాన్న పేరు నిలబడుతుంది? వాళ్ళ కోసం మనం ఏం చేయాలి అని ఆలోచించండి. అంతేగాని ఏదో వయసొచ్చింది గదా! అనేసి లేనిపోని మే మైండ్‌లోకి తెచ్చుకొనేసి మీ జీవితాలను నాశనం జేసుకోవద్దండి. మీ వల్ల మీ పేరెంట్స్ బాధపడే విధంగా గూడా ఉండకండి. అండ్ ఇంకోటేంటంటే అసలు ఏం సాధిస్తామని లేసిపోతున్నారు చెప్పండి ఇండ్లలో నుంచి? మీకేమంతా మీ మమ్మీ నాన్నలు మిమ్మల్ని కని పెద్ద చేసి, చదివిపించి, మీకు మంచి బట్టలిచ్చి, మీకు మంచి ఫుడ్ పెచ్చి, మంచివి అన్నీ చేసినప్పుడు మీకు పెళ్లి చేయాలని వాళ్ళకి తెలీదా? ఏ టైంలో ఏం చేయాలో తెలీదా? మీ పేరెంట్స్ పెళ్లి చేసేంత వరకు ఆగలేరా మీరు? ఎందుకు మీకు అంత తుత్తరా చెప్పండి? కొంచెం ఆగండమ్మా, ఆగండి. సొసైటీని కొంచెం దృష్టిలో పెట్టుకోండి. ప్రకృతి వైపరీత్యం వికసించిందనుకో మనం ఎటూ కాకుండా పోతాం. ప్రకృతి కోపం తెప్పించుకున్నంత వరకే మనం మనుషులుగా ఉంటున్నాం. దయచేసి వికృతి చేష్టలు ఆపి కొంచెం మంచిగా మానవత్వంగా బతకడానికి నేర్చుకోండి. మంచిని ప్రోత్సహించండి. అంతేగాని చెడుని ఎప్పటికీ ప్రోత్సహించకండి. చేతనైతే నలుగురికి సహాయం చేయండి గానీ, ఒక్కరికి కూడా హాని చేయకండి జీవితంలో. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీ వల్ల నలుగురు బాగుపడకపోయినా పర్లేదు గానీ, మీ వల్ల ఒక్కరు కూడా చెడు జరగకూడదు. మీ వల్ల ఒక్కరికి కూడా హాని జరగకూడదు. అది మైండ్‌లో పెట్టుకోండి. అంతేగాని ఇప్పుడు అది ఆలోచించట్లేదు. ఎవరెటైనా సావని. మనం బాగుపడ్డామా, పక్కనోళ్ళు సంపాయినా పర్లేదు. వాళ్ళ మీద వాళ్ళు చచ్చిపోతే వాళ్ళకి ఇన్సూరెన్స్ డబ్బులు వాళ్ళు ఆస్తులు అవన్నీ మనకొచ్చేస్తాయని ఆలోచిస్తున్నారు. ఏం మెంటాలిటీ అండి? ఎక్కడి నుంటొస్తాయండి మీకీ థాట్‌లు? ఇలా ఆలోచించే వాళ్ళకి ఎవ్వరికీ పుట్టుగతులు లేకోకుండా పోతాయి. గుర్తుపెట్టుకోండి. పేరెంట్స్‌ని మించిన దైవం లేదు. పేరెంట్స్‌ని మించిన ఆస్తి లేదు. పేరెంట్స్‌ని మించింది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. పేరెంట్సే అన్నీ. పేరెంట్స్‌ని బాధపెట్టిన వాళ్ళు ఎప్పుడూ సుఖపడినట్టు చరిత్రలోనే లేదు. దయచేసి పేరెంట్స్‌ని అర్థం చేసుకొని, వాళ్ళని గౌరవించి, వాళ్ళని హ్యాపీగా చూసుకోండి. అప్పుడే మీరు హ్యాపీగుంటారు లైఫ్‌లో. దయచేసి ఇంట్లో నుంచి పారిపోయే అమ్మ అయినా, అబ్బాయి అయినా ఒకటికి 10 సార్లు ఆలోచించి, దానివల్ల ఎటువంటి మీకు, మీ ఫ్యామిలీకి, మీ పేరెంట్స్‌కి, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, రేపొద్దున మీకు పిల్లలు పుడితే వాళ్ళకి ఎటువంటి చెడ్డ పేరొస్తుందనేది గుర్తుపెట్టుకొని, ఆలోచించి ముందుకెళ్ళండి దయచేసి ప్లీజ్. ఇందులో ఎవరిని ఉద్దేశపూర్వకంగా అనట్లేదు. ఎవరిని